నమస్కారం అండి. గత కొంతకాలంగా ఈ కార్మిక నగర్లోని కొంతమంది దాన్ని భూకబ్జాగా క్రియేట్ చేస్తూ వస్తున్న ప్రచారాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అసలు అక్కడ ఉన్న నిజాలను తెలుసుకోకుండా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలటం, అతని మీద బురద జల్లటం ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఉన్న సమస్య, అక్కడ 2009లో అక్కడ ఉన్నటువంటి చాలామంది దొంగ పట్టాలని క్రియేట్ చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ గవర్నమెంట్ స్థలాలన్నీ కబ్జా చేయడం జరిగింది. అంతేకాకుండా దానిలో 2012 దాకా ఆక్యుపై చేశారు. తర్వాత మరలా దాన్ని 2019లో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్థలాల్లోకి పోయి ఇల్లు కట్టించుకోవటం ఆ విధంగా జరిగింది. దీనికంతా కారణం ఎవరు? అప్పటి పాలకులైనటువంటి వైసీపీ నాయకులు ఎంకరేజ్ చేసి వాళ్ళని దొంగ పట్టాలు క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి జనాల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అసలు విషయాన్ని తీసేసి ఈరోజు అక్కడ లబ్ధిదారులు ఉన్నారు, ఆడ సొంత వాళ్ళ ఉన్నటువంటి హక్కుదారులు ఉన్నారు. ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ వీళ్ళవన్నీ దొంగ పట్టాలు, ఇవి చెల్లవు అని చెప్పి అంత క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా మీరు దీన్ని రాజకీయంగా చేసి రోజుకి 10 మంది 2019 నుంచి 24 వరకు అలా ఎంతోమంది స్థలాలు కబ్జాలు చేసుకొని రోజు దామచల జనార్దన్ గారి దగ్గరికి రోజుకి 10 మంది దాకా తిరుగుతూ ఉన్నారు. హక్కుదారుడు ఒకరై ఉంటారు, ఆక్రమించుకొని ఇంకొకరు ఉంటాడు. ఈ విధంగా ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరు చేసిన పాపాలని మాకు కడగటమే సరిపోతూ ఉంది. ఎంతోమంది నిర్వాసితులు హక్కుదారులు చూడండి, వాళ్ళు కూడా వచ్చున్నారు. అక్కడ అసలు విషయం తెలుసుకోకుండా అప్పటికి దామచల జనార్దన్ గారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ మోసం చేసినా వాళ్ళందరికీ కూడా మనం మళ్ళీ పట్టాలు ఇద్దాం, వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు వాళ్ళందరినీ మోసం చేసినా మీ బురదను కూడా మేమే కడుగుతున్నాం. ఆ విధంగా దామచల జనార్దన్ గారు 24 గంటలు కష్టపడి అన్ని రకాల వ్యవస్థల్ని గాడిని పెట్టుకుంటా పోతూ ఉంటే ఈరోజు మీరు మీ బురదను మా మీద చల్లాలని చూడటం కరెక్ట్ కాదని కటారి శంకర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఆధారం ఉంది. మీరు ఇప్పుడు కామేపల్లి శ్రీనివాసరావు గారు మొత్తం చెప్తారు. ప్రతి విషయానికి ఆధారం ఉండే మాట్లాడతాం. ఊరక మీరు వేగ్గా బురద జల్లాలంటే అది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం.